జిల్లా ప్యాపిలి మండలం హుస్సేనాపూర్ గ్రామానికి చెందిన శివన్న అనే వ్యక్తి సోమవారం మరణించాడు. అయితే గత రాత్రి కుటుంబ సభ్యులకు స్థానికులు తప్పుడు సమాచారం ఇవ్వడంతో శివన్న మరణాన్ని గనిలో జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలపడం జరిగిందని వారు తెలిపారు. అసలు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శివన్న అరటి తోటలో ఆకులు కోసి ఎత్తేసే పనికి వెళ్లాడని, పని మధ్యలో వేడి తాగడానికి గుట్ట కింద కూర్చోడానికి వెళ్లగా ఆ సమయంలో పైనుండి బండరాయి జారి పడడంతో శివన్న తలకు రక్తస్రావం రావడం జరిగిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. స్థానికుల సమాచారంతో శివన్నను ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు మరణించినట్లు కుటుంబ సభ్యులైన తమకు తెలపడం జరిగిందని వారు తెలియజేశారు. నా పేరు కవిత. మా నాన్న పేరు శివుడు. సండ్రపిల్లకి అరిటాకు ఎత్తేసేకి తోటకి వెళ్ళినాడు. మధ్యలో కొంచెంసేపు ఉండి బీడి తాగుదామని గుట్ట కిందికి పోయినాడు. గుట్ట పైన నుంచి రాయి దొరికి చనిపోయినాడు. మా ఆయన శివుడు, నా పేరు శివమ్మ. ఆ సండ్రపల్లెకు మా ఆయన పనికి వెళ్ళినాడు. అరటి తోటకు పనికి వెళ్ళింటే, అరటి ఆకు ఎత్తేనికి పనికి వెళ్ళింటే గుట్ట మేరన కూర్చొని బీడి తాగుతుంటే గుండొచ్చి దొల్లి మిడపంపుల మీద పడి మా ఆయన ఆసుపత్రికి తరలించుకొని వచ్చేకల్లా హాస్పిటల్లో పానం పోయింది. నిన్న జరిగిన విచారము తప్పు విచారం ఈ రోజు జరిగినది ఇది తెలుసుకున్నాము. మేము అడావుడిలో మాకు తెలక ఒగోరో మాట చెప్పినారు. ఈ పొద్దు క్లియర్గా తెలిసిపోయింది. ఇది సమాచారం జరిగినది. నా పేరు రవి, మా నాన్న పేరు శివుడు, మా అమ్మ శివమ్మ. మాది నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం హుస్సేనాపురం గ్రామం. మా నాన్న చంద్రపల్లికి పనికి వెళ్ళాడు అరిటాకు ఎత్తేసేకి. అక్కడ బీడి తాగుతుంటే చేను దండవారిన పైన గుట్ట మీద నుంచి రాయి పడడం వల్ల మా నాన్న చనిపోయాడు. హాస్పిటల్కి వచ్చే లోపల అక్కడ నిన్న ఇచ్చిన సమాచారము తప్పు. ఈరోజు వాస్తవం జరిగింది ఇది.